ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు తమ ఆస్తులు నష్టపోతే ప్రభుత్వ జీవో 567 ప్రకారం టీడీఆర్ ద్వారా నష్టపరిహారం పొందవచ్చని బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు నేతి సంతోష్ గుప్తా తెలిపారు. గత బీఆర్ఎస్ పాలనలో గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు మాజీ సీఎం కేసీఆర్ కోట్ల రూపాయల నిధులు కేటాయించారని చెప్పారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రోడ్ల విస్తరణలో నివాస ఆస్తులు ఇతర ఆస్తులను కోల్పోయిన బాధితులు ప్రభుత్వం నుండి నష్టపరిహారం పొందడానికి గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకుంటే హెచ్ఎండిఏ అధికారులు బాధితులకు తగిన సర్టిఫికెట్లను అందజేస్తారన్నారు. తద్వారా ప్రభుత్వం నుండి బాధితులు నష్టపరిహారం పొందే అవకాశం ఉందని చెప్పారు. గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ హెచ్ఎండిఏ పరిధిలోకి రావడంతో ప్రభుత్వం అవకాశాన్ని కల్పించిందన్నారు. ఈ టీడీఆర్ కాన్సెప్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో వచ్చినప్పటికీ మన కేసీఆర్ గారి హయాంలో దీన్ని ప్రజలకు ఇంకా చేరువ చేసే విషయంలో సక్సెస్ అయ్యారు. ఎందుకంటే వారికి ఈ రోడ్ విస్తరణలో ఎవరైతే బాధితున్నారో మార్కెట్ వాల్యూ ప్రకారం 400% ఇవ్వాలని చెప్పేసి మన కేసీఆర్ గారి హయాంలో ఇది తీసుకోవడం జరిగింది. దయచేసి వీళ్ళందరి బాధితులకు కూడా మార్కెట్ వాల్యూకి 400 టైమ్స్ వచ్చే విధంగా మనమందరం కూడా మన మున్సిపాలిటీ పాలకవర్గం అలాగే మిగతా పార్టీ నాయకులు అందరూ కూడా చొరవ చూపించి వాళ్ళందరూ కూడా లబ్ధి చేకూర్చాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక విషయం నేను గట్టిగా అడగొచ్చు, ఏంటి అంటే మళ్ళీ మీ నాన్నగారు మున్సిపల్ చైర్మన్ గతంలో మళ్ళీ మీరు ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి అడగొచ్చు. అయితే ఒక చిన్న విషయం, ఈ టీడీఆర్ సర్టిఫికేట్స్ యాక్చువల్గా హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉన్న ప్రాంతాలకే పరిమితం చేయడం లేదా మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాలకే పరిమితం చేయడం వల్ల అప్పుడు మేము టీడీఆర్ సర్టిఫికేట్ చేయలేకపోయాము. ఇప్పుడు గజ్వెల్ ప్రాంతాన్ని హెచ్ఎండిఏ లిమిట్స్లో యాడ్ చేయడం వల్ల ఇది ఒక మంచి అవకాశంగా తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే నేను ఈ బాధితులకు కూడా ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరైతే ఈ రోడ్డు విషయంలో ప్లేస్ కోల్పోయారో మీరందరూ కూడా లోకల్ మున్సిపల్లో ఉన్న టీపీఎస్ సెక్షన్లో మీరు కలిసినట్టయితే వాళ్ళు ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తారు. ఎందుకంటే నేను సంబంధిత అధికారులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడితే మేము ఖచ్చితంగా మా వంతు కృషి మేము చేస్తామని తెలియడం జరిగింది. ఎవరైతే బాధితులు ఉన్నారో మీ యొక్క ల్యాండ్ పేపర్స్, దానికి సంబంధించిన ల్యాండ్ పేపర్స్, ఎంత రోడ్ ఎఫెక్ట్ అయిందో అవన్నీ కూడా మీరు రెడీ చేసి పెట్టుకోండి. మున్సిపల్ అధికారులతో మరొకసారి నేను ఖచ్చితంగా వాళ్ళతో మీటింగ్ పెట్టుకొని అది ఏ విధంగా అప్రోచ్ కావాలి, దానికి సంబంధించిన పాలకవర్గంతో కూడా నేను మాట్లాడి ఏ విధంగా అప్రోచ్ కావాలని చెప్పేసి ప్రజలకు అవగాహన కల్పించే విధంగా నా కార్యాచరణ ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాను.